ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో క్లాస్ టీచర్ మ్యాపింగ్ని అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాప్ని ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా అసలు ఈ క్లాస్ టీచర్ కానీ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ కానీ ఎందుకు చేయాలంటే మనకి ఇక నుంచి ఎఫ్ఏ మార్క్స్ కానీ ఎస్ఏ మార్క్స్ కానీ స్కూల్ అటెండెన్స్ యాప్లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక టీచరు ఏ క్లాస్కి అయితే మ్యాప్ అయ్యారో, ఏ సబ్జెక్ట్స్కి అయితే మ్యాప్ అయ్యారో, ఏ సెక్షన్స్కి అయితే మ్యాప్ అయ్యారో ఆ తరగతులు ఆ సెక్షన్స్ మాత్రమే ఇక్కడ ఆ టీచర్ యొక్క ఇండివిజువల్ లాగిన్లో మార్క్స్ ఎంటర్ చేయడానికి వీలవుతుంది. సపోజ్ ఒక టీచరు 4వ తరగతికి మ్యాప్ అయ్యారనుకోండి, ఆ టీచర్కి ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో 4th క్లాస్ విద్యార్థుల యొక్క మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి కంపల్సరీగా అన్ని పాఠశాలల అందరు ఉపాధ్యాయులు ఏ క్లాసెస్ని అయితే డీల్ చేస్తున్నారో, ఏ సబ్జెక్ట్స్ని అయితే డీల్ చేస్తున్నారో, అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్లాస్ మ్యాపింగ్కి సబ్జెక్ట్ మ్యాపింగ్కి తేడా ఏంటంటే ఇక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగ్ వద్ద ఆ క్లాసు ఏ టీచర్కి అయితే అసైన్ చేశారో, అంటే ఆ తరగతికి ఏ టీచర్ అయితే ఇన్ఛార్జో అక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగ్ వద్ద ఆ ఉపాధ్యాయుని సెలెక్ట్ చేసుకుంటాం. సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ వద్ద మనం ఏ తరగతులకు అయితే డీల్ చేస్తున్నామో అన్ని తరగతుల్లో ఉన్న ఆ సబ్జెక్ట్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ సంబంధించి ఎలా చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్ మ్యాపింగ్ సబ్జెక్ట్ మ్యాపింగ్ని ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ని ఓపెన్ చేయండి. దీంట్లో ఇక్కడ క్రిందకి వస్తే క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే రెండు ఓపెన్ అవుతాయి, క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. ముందుగా మనం క్లాస్ని మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేయగానే ఆల్రెడీ ఇదివరకు మీకు మ్యాప్ చేసిన తరగతులు ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇవి తప్పున్నాయి అనుకోండి, డిలీట్ మీద ప్రెస్ చేయండి, డిలీట్ అయిపోతాయి. ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే అవి అనేవి డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా ఇదివరకే మ్యాప్ చేసిన తరగతులను మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ని మనం ఇండివిజువల్ లాగిన్లోనైనా చేసుకోవచ్చు. అదేవిధంగా మన పాఠశాల యొక్క డైస్ కోడ్ లాగిన్లో కూడా చేయవచ్చు. మనం డైస్ కోడ్ లాగిన్లో చేసామనుకోండి, మన పాఠశాలలో ఉన్న అందరి ఉపాధ్యాయుల యొక్క డేటా మొత్తం ఆ డైస్ కోడ్ లాగిన్లో మనం ఓపెన్ అవుతాయి. అందరివి ఒకేసారి ఎంటర్ చేయవచ్చు డైస్ కోడ్ లాగిన్లో అయితే. ఒకవేళ ఒక టీచరు క్లాస్ మ్యాపింగ్ అనేది తప్పుగా చేశారనుకోండి, డైస్ కోడ్ లాగిన్లో డిలీట్ చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. కాబట్టి ఈ విధంగా డైస్ కోడ్ లాగిన్లో అయితే మన పాఠశాలలో ఉన్న అందరి ఉపాధ్యాయుల యొక్క మ్యాపింగ్ని ఒకేసారి మనం డైస్ కోడ్ లాగిన్లో ఏ క్లాసు ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నారనేది ఇవ్వవచ్చు. అదే ఇండివిజువల్ లాగిన్లో అయితే ఓన్లీ మనకి మనం మాత్రమే మనం మ్యాపింగ్ చేసుకోగలం. అంటే మనం ఏ క్లాస్ డీల్ చేస్తున్నాము, ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాము, అలా మన తరగతి మన సబ్జెక్ట్స్ని మాత్రమే మనం మ్యాపింగ్ చేసుకోగలం. కాబట్టి మీ ఇష్టం అన్నమాట. మీరు స్కూల్ యొక్క డైస్ కోడ్ లాగిన్లో చేసుకుంటే ఆ పాఠశాలలో ఉన్న అందరు ఉపాధ్యాయులవి ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా మ్యాపింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఒక క్లాస్ని మ్యాప్ చేద్దామని చూసామనుకోండి, ఆ మ్యాపింగ్ అనేది వేరే టీచర్ ఆల్రెడీ మ్యాప్ అయి ఉంటే మనకి మ్యాపింగ్ అవ్వదు. అలాంటప్పుడు మనం డైస్ కోడ్ లాగిన్లోకి వెళ్ళిపోయి మనం కరెక్ట్గా వాటిని డిలీట్ చేసేసి సరి చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా మనం మ్యాప్ చేయడానికి ఇక్కడ మ్యాప్ న్యూ క్లాస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ మీడియం అడుగుతుంది. ఇక్కడ మనం మీడియంని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్ అడుగుతుంది. మనం ఏ క్లాస్ని అయితే మ్యాప్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇంతటితో మనం క్లాస్ అనేది మ్యాపింగ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి. మరలా క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనం ఇప్పుడు క్లాస్ మ్యాపింగ్ చేసాం. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ని అయితే డీల్ చేస్తున్నామో ఆ సబ్జెక్ట్స్ని మనం మ్యాప్ చేయడానికి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ మీడియం వద్ద మనం మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ క్లాస్ వద్ద ఇక్కడ మనం ఏ క్లాసెస్కి అయితే వెళ్తున్నామో అన్ని క్లాసెస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్లాస్లో ఏ సబ్జెక్ట్స్కి మనం వెళ్తున్నామో ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఒక టీచరు 3, 4, 5 తరగతులకి వెళ్తున్నారు అనుకోండి, ముందు థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ థర్డ్ క్లాస్లో ఏ సబ్జెక్ట్స్ని అయితే డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే హై స్కూల్కి వచ్చేసరికి ఈ సబ్జెక్ట్స్ వారీగా క్లాసెస్కి వెళ్తారు కాబట్టి
సపోజ్ ఇంగ్లీష్ వచ్చేసరికి 6th, 7th, 8th, 9th, 10th అన్ని తరగతులకి వెళ్తున్నారు అనుకోండి. ముందు 6th క్లాస్ సెలెక్ట్ చేసుకుంటారు. 6th క్లాస్లో ఇంగ్లీషు మ్యాప్ చేస్తారు. తర్వాత 7th క్లాస్ సెలెక్ట్ చేసుకుంటారు. 7th క్లాస్లో ఏ సెక్షన్కి వెళ్తున్నారు, నెక్స్ట్ ఇంగ్లీష్ మ్యాప్ చేసుకుంటారు. ఈ విధంగా మనం ఒక్కొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్లాసెస్లో మనం ఏ సబ్జెక్ట్స్కి వెళ్తున్నామో ఆ సబ్జెక్ట్స్ అన్నిటినీ మనం ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి. ఇలా మ్యాప్ చేసేటప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం పాఠశాల యొక్క లాగిన్లో ఆ అన్మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. మరలా ఆ మ్యాపింగ్ని కరెక్ట్గా సరి చేసుకోవచ్చు. అది ఎలాగనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఈ 4th క్లాస్లో మనకి ఏ సబ్జెక్ట్స్ అయితే అప్లికబుల్ అవుతాయో ఆ సబ్జెక్ట్స్ని మాత్రమే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ని కనుక వేరే వాళ్ళు ట్యాగ్ చేశారనుకోండి, ఆ ట్యాగ్ 2 అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఒకవేళ పొరపాటుగా ఇక్కడ మ్యాప్ చేసి ఉంటే మనం డైస్ కోడ్ లాగిన్లోకి వెళ్ళిపోయి ఈ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లోకి వచ్చేసేసి ఆ సబ్జెక్ట్స్ని రిమూవ్ చేసేయవచ్చు. అప్పుడు మాత్రమే ఇక్కడ మనకి మ్యాప్ అవుతుంది. అలా కాకుండా ఆల్రెడీ మ్యాప్ అయి ఉండి మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సబ్జెక్ట్ ఆల్రెడీ ట్యాగ్ టు దిస్ టీచర్ అని చెప్పేసి ఆ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మ్యాప్ అవుదన్నమాట. కాబట్టి ఆల్రెడీ ఆ సబ్జెక్ట్స్ని కాబట్టి ఈ ప్రాబ్లం కనుక మీకు వచ్చిందనుకోండి, ఆల్రెడీ ఆ క్లాసెస్లో ఆ సబ్జెక్ట్స్ వేరే వాళ్ళు మ్యాప్ అయ్యారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మ్యాప్ అయినవి రిమూవ్ చేసుకోవాలి. అంటే పొరపాటున వేరే టీచరు వాటిని ట్యాగ్ చేసి ఉన్నా లేదంటే గత సంవత్సరంలో మ్యాప్ చేసి ఉన్నా అవన్నీ అలాగే ఉంటాయి. వాటిని ఇప్పుడు మనం రిమూవ్ చేస్తేనే ఇక్కడ మనకి మ్యాప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద పాఠశాల యొక్క డైస్ కోడ్, పాఠశాల ఆ డైస్ కోడ్కి సంబంధించి ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ అయిపోండి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మరలా ఈ మ్యాపింగ్లోకి వచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం సరి చేయడానికి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఉంది కదా, ఈ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు ఇందాక వచ్చిన ఆ ట్రెజరీ ఐడి అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఆ సబ్జెక్ట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేయగానే ఆ పాఠశాలలో ఉన్న అందరు ఉపాధ్యాయులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం కరెక్ట్గా మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సబ్జెక్టు ఎవరికైతే మ్యాప్ చేయాలనుకుంటున్నామో ఆ ఉపాధ్యాయుని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. సబ్జెక్ట్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మరలా ఇంకొక సబ్జెక్ట్ని మనం ట్యాగ్ చేయడానికి మరలా ఇంకో సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మరలా ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ట్యాగ్ చేసినవి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం ఈ డైస్ కోడ్ లాగిన్లోకి వచ్చేసేసి ఈ ఆల్రెడీ ట్యాగ్ అయినవి ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఆ క్లాసు సెలెక్ట్ చేసి తర్వాత సబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేయగానే అందరు ఉపాధ్యాయులు కనిపిస్తారు. అక్కడ మనం ఎవరికైతే అవి మ్యాప్ చేయాలనుకుంటున్నామో ఆ టీచర్ని సెలెక్ట్ చేసేసి మనం మ్యాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్కూల్ లాగిన్లో ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లాస్ మ్యాపింగ్ తప్పు చేసుకున్నారనుకోండి, ఇదే డైస్ కోడ్ లాగిన్లోనే క్లాస్ టీచర్ మ్యాపింగ్లోకి వెళ్ళిపోండి. తర్వాత సెలెక్ట్ టీచర్ వద్ద ఇక్కడ మీరు టీచర్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ టీచరు ఏ తరగతికి మ్యాప్ అయ్యారు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. వీటిని రిమూవ్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా డైస్ కోడ్ లాగిన్లో మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్ తప్పు ఉన్నా ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది పాఠశాల యొక్క లాగిన్లో పూర్తి మోడిఫికేషన్స్ కానీ ఈ విధంగా ఎడిట్ అనేది పూర్తిగా చేసుకోవచ్చు. అదే ఇండివిజువల్ లాగిన్లో అయితే ఓన్లీ మనకు సంబంధించి తరగతి, మనకు సంబంధించి సబ్జెక్ట్స్ని మాత్రమే మ్యాప్ చేసుకోగలం. అలా మ్యాప్ చేసేటప్పుడు ఆల్రెడీ మ్యాప్డ్ అని వస్తే మాత్రం ఈ విధంగా స్కూల్ లాగిన్లోకి వచ్చేసేసి వాటిని 100% మాడిఫై చేసుకోవచ్చు. ఇలా మ్యాప్ చేసుకుంటే నెక్స్ట్ ఈ మార్క్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ ఉపాధ్యాయులకి ఏ తరగతి ఏ సబ్జెక్ట్ అయితే మ్యాప్ అయిందని ఇక్కడ మనం చూపించామో ఆ మార్క్స్ ఎంట్రీ మాత్రమే చేసుకోవడానికి ఇక్కడ మనకి వీలవుతుంది.